ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో విహాన్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కానీ ఒక పెద్ద సమస్య ఉండేది. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేసేవాడు. చదువుకోవడానికి కూర్చుంటే బయట ఆడుకోవాలని అనిపించేది. ఆడుకోవడానికి వెళ్తే ఇంటికి రావాలని అనిపించేది. ఒక పని మీద మనసు నిలబడబడేది కాదు. ఒకరోజు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. తల్లిదండ్రులు బాధపడ్డారు. నాన్న, నేను చాలా కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ఓడిపోతున్నాను అని విహాన్ అడిగాడు. తండ్రి చిరునవ్వుతో, కష్టం మాత్రమే కాదు బిడ్డ, ఏకాగ్రత కూడా ఉండాలి అన్నాడు. కానీ విహాన్కు ఆ మాట అర్థం కాలేదు. అదే గ్రామంలో అడవి దగ్గర ఒక వృద్ధ సాధువు ఉండేవాడు. అందరూ అతన్ని జ్ఞానవంతుడని చెప్పుకునేవారు. ఒకరోజు విహాన్ అతని దగ్గరకు వెళ్ళాడు. స్వామీజీ, నేను ఏ పని చేసినా విజయం రావడం లేదు, కారణం ఏమిటి అని అడిగాడు. సాధువు కొద్దిసేపు మౌనంగా ఉండి ఒక బంగారు విల్లు చూపించాడు. ఈ విల్లు నీకిస్తాను, కానీ ఒక షరతు ఉంది. ఏమిటి స్వామీజీ అని అడిగాడు. ఈ విల్లు ద్వారా లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టగలిగితేనే ఇది నీది. విహాన్ ఆనందంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు సాధువు ఒక చెట్టుపై చిన్న పండు కట్టి దాన్ని కొట్టు అన్నాడు. విహాన్ విల్లు పట్టుకుని గురిపెట్టాడు. అప్పుడే పక్షుల శబ్దం వినిపించింది. అతని దృష్టి అక్కడికి వెళ్ళింది. బాణం తప్పిపోయింది. మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి గాలి బలంగా వీచింది. దృష్టి మరలింది. మళ్ళీ తప్పిపోయింది. అలా రోజు మొత్తం ప్రయత్నించినా ఒక్కసారి కూడా లక్ష్యాన్ని తాకలేకపోయాడు. సాయంత్రం నిరాశగా కూర్చున్నాడు. సాధువు దగ్గరకు వచ్చి అడిగాడు, బాణం ఎందుకు తప్పిపోతుంది? చుట్టూ ఉన్నవన్నీ నా దృష్టిని మరలిస్తున్నాయి స్వామీజీ అన్నాడు. సాధువు నవ్వి, సమస్య బయట లేదు, నీ మనసులో ఉంది అన్నాడు. విహాన్ ఆశ్చర్యపోయాడు. అర్థం కాలేదు స్వామీజీ. రేపు మళ్ళీరా అన్నాడు. మరుసటి రోజు సాధువు ఒక చెట్టు కొమ్మపై పక్షి బొమ్మ పెట్టాడు. ఏమి కనిపిస్తోంది అని అడిగాడు. చెట్టు కనిపిస్తోంది, ఆకులు కనిపిస్తున్నాయి, పక్షి కనిపిస్తోంది అన్నాడు. సాధువు తల ఊపాడు. అందుకే నీవు ఓడిపోతున్నావు. తర్వాత తన శిష్యుని పిలిచాడు. నీకేమి కనిపిస్తోంది? నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది అన్నాడు శిష్యుడు. వెంటనే బాణం వదిలాడు. సరిగ్గా లక్ష్యాన్ని తాకింది. విహాన్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అర్థమైందా అని సాధువు అడిగాడు. లక్ష్యం తప్ప ఇంకేమీ చూడకూడదు. ఆ రోజు నుండి విహాన్ మారిపోయాడు. చదువుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేవాడు. ఆడుకునే సమయంలో చదువు గురించి ఆలోచించేవాడు కాదు. ఒక్కో పనిని పూర్తిగా ముగించేవాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. గ్రామంలో జరిగే పోటీల్లో మొదటి బహుమతులు గెలవడం మొదలుపెట్టాడు. చదువులో అద్భుతమైన మార్కులు తెచ్చుకున్నాడు. ఒకరోజు జిల్లా స్థాయి పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. విజయం రహస్యం ఏమిటని అడిగారు. విహాన్ చిరునవ్వుతో చెప్పాడు, నేను పెద్దగా తెలివైన వాడిని కాదు, కానీ ఒక విషయం నేర్చుకున్నాను. ఏమిటది అని అడిగారు. సూర్యకిరణాలు సాధారణంగా ఉంటే వేడి మాత్రమే ఇస్తాయి, కానీ ఒకే చోట కేంద్రీకరిస్తే అగ్ని వెలిగిస్తాయి. మన మనసు కూడా అంతే. చెల్లాచెదురుగా ఉంటే ఫలితం ఉండదు. ఏకాగ్రతతో ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు. అప్పుడే సాధువు అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఉన్న బంగారు విల్లు విహాన్కు ఇచ్చాడు. ఇప్పుడు నీవు దీనికి అర్హుడివి. విహాన్ ఆనందంతో నమస్కరించాడు. సాధువు చివరిగా చెప్పిన మాటలు గ్రామమంతా మార్మోగాయి. నీతి, ఏకాగ్రత అనేది విజయానికి తాళంచెవి. ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించిన వారిని ఎవరూ ఆపలేరు. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు ఇమోషనల్ మారల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.